అన్న బబ్బు హయాబుజా బైక్ నడిపిస్తుండు స్కూల్ దగ్గర. నేను చూపియాలా నడపలేదా అని పదాకులు ఆడుతురేంద్రా? ఇదేంది ఇది బండి? ఇదేంది ఏంది చెప్పు చెప్పు. నాడు ఇంటికి నాడు ఎందుకు ఇంటికి నాడు. ఏం చెప్పి చెప్తే అర్థమైతే ఎవడు పంపించండి చెప్పాను. అది ఒక అన్న బండి అమ్మేసి అన్న బండి అమ్మే పంపించండి చెప్పాను. వీడియో చూపి అన్న ఇంకో అన్న బండి అమ్మాయి కాల్చి ఏమని చేసి అన్న వీడియో పంపించి చూపి అన్న. వాని ఏజ్ లేదు, ఆ వీడియో కాదు ఏం కాదు, వాడు నడపద్దు బండి. 18 వచ్చినాక నడపాలి. చెప్పలే ఇంత ముందు చెప్పలే. వీడియోని శరత్ నా వీడియో పంపించాడు. అన్న బబ్బు హయాబుజా బైక్ నడిపిస్తుండు స్కూల్ దగ్గర. ఇగో రీల్ తీస్తు షూట్ అయిపోయింది. ఇంటికి పోమంటే ఇంటికి పోకుండా ఇగో ఇట్లాంటి పనులు ఉంటాయి. నాకు ఇట్లాంటి టెన్షన్. ఏమన్నా అంటే ఇమ్రాన్ అన్న వేసేసిండు, ఇమ్రాన్ అన్న ఇచ్చిండు, అది చేసిండు. నేను బండి వానికి పోనీ అని దానికి ఇప్పించిన. ఇప్పుడు నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేనేం చేయాలో చెప్పు. $260 కేజీలు బండి అది. ఇప్పుడు మళ్ళీ నేను ఏమైనా కొడితే కొట్టినా అని బాధపడతాడు. నువ్వు తినే అది తీసేపోదాం వచ్చి తీసుకోదాం. చెప్తా ఏదో ఒక పర్సన్ పెడతాను. ఇప్పుడు ఏమైనా అయిపోయింది అనుకో నాకు చెప్తారు. నాకు కూడా ఉండాలి కదా. పోనీ పాపం అని చెప్పి అది చేస్తే ఆ చిన్న పోరాడు అని కాదారా నాని? చెప్తే అర్థం కాదా నా? చిన్న బండి మన అగో మళ్ళీ చేస్తాడు చూడు. అగో ఎక్కిండు మళ్ళీ బండి ఎక్కిండు. షూట్ అయిపోయింది ఇంటికి పోరా. ఏం వీడియోలు రా? ఏం రీల్? ఏం కూర్చున్నావు? నువ్వు బండి ఎందుకు తీసినావు? నేను చూపియాలా నడపలేదా అని పదాకులు ఆడుతురేంద్రా? ఏం కూర్చున్నావు ఏంద్రా? ఏం కూర్చున్నావు ఇక్కడ? నేను చూపిస్తా. ఏంది నడపలే కాదురా, నేను చూపిస్తా. అవు ఏంది ఇదేంది? ఇప్పుడు సరిపోతలేదా? ఇదేంది ఇది బండి? ఇదేంది ఏంది చెప్పు చెప్పు. రీల్ ఎందుకు తీస్తున్నారు? వాడు నడిపిందంటే మీకు మంచి ఏంది? ఎవరు పంపిరేంద్రా బండి? మీకు బండి ఎందుకు ఉంటాయి కదా, నడుపుతారు కదా అన్నట్టు నేను అది చేస్తుంటే నువ్వు ఎందుకు ఇచ్చినావు? అన్ని సారి నేను లొల్లి పెడుతున్నా మీకు. ఇది కావాల్సిన నాకు రెచ్చకూడదామన్నా? లే నాకేమన్నా ఎందుకు నడిపినావు? అవురా ఎందుకు నడిపినావు అంటున్నా నేను. నార్మల్ గా ఏం రీల్? సరే రీల్ తీస్తున్నావు, ఆ రీల్ వీడు బండి నడుపుతున్నా అని చెప్పి నాకు అది కాదా? మీకు షూట్ అయిపోయింది ఎందుకున్నారు? మీరు చేసిరు కదా, మేము కూడా చేసామని. ఏం చేస్తారు? ఏం చేస్తారు? నాడు ఇంటికి నాడు ఎందుకు ఇంటికి నాడు. ఇంటి దగ్గర వచ్చేస్తాడు. అరే మీరు తమాషా చెప్పానా? వీడియో చెప్పానా? లేదురా ఇప్పుడు సరే చేసిన సారీ. బండి నడిపినావు, నాకు జైలు పంపిస్తాను. అది చేద్దాం అనుకుంటా.
ఆగన్నా, నీకు వీడియో పోతా, నా వీడియో ఎవరు పంపిరు చెప్పు నాకు చెప్పాను వీడియో ఎవరు పంపిరు చెప్పు ఎవరు పంపిరేం పంపిస్తారు పబ్లిక్ అడుగుతా ఎవరు పంపిరు చెప్పు అన్న సరే వెళ్ళిపోతాను వీడియో ఎవరు పంపిరు చెప్పు ఎవరు పంపించారు ఎవరు చెప్పురా సరే సారీ వీడియో ఎవరు పంపిరు చెప్పాను ఇంకా ఉండేది కాదు ఆ బండి కూడా పెట్టా నేను అమ్మేస్తాది మీకు పాపం అని చెప్పాను అంత తెలియదా వీడు బండి నడుపుతాడు ఆ రీల్ మీరు పెడితే ఆ రీల్ చూసి వీడు బండి నడుపుతున్నా నా ఓన్ తిడతారు వాన్ తిడతారా నా తిడతారా ఏం చేస్తాం ఏం వీడియో తమాషా చేస్తారు వీడియో పంపిరా కూర్చుంటా వీడియో చెప్పాను వీడియో చెప్పురా ఎక్కువ బండి ఎక్కువ వానికి ఇంటి దగ్గర వదిలేరా అంటే వానికి ఏమైనా అయితే ఏంది సరే నాకు ఒకసారి పంట చెప్పాను ఇగో నాదే తప్పు సరే చేసిన వీడియో ఎవరు పంపి చెప్పాను ఏమన్నా ఏం చేస్తారు రీల్ పెట్టేసి అనుకో నాకు జైలు వీడు బండి పెద్ద బండి నడుపుతున్నాడు ఏజ్ లేదు ఏజ్ లేదు ఎక్కుతాను ఒకసారి షూట్ అయిపోయింది కదరా ఎందుకు ఏం అవసరం మీకు వీడియో అయిపోయింది కదా అరే నేనే ఉండమన్నా సరే వీడియో ఎవరు పంపిరు చెప్పరా ఎవరు పంపించలేదు పంపిస్తారు చాలా మంది అయ్యా ఎందుకు చెప్తలేవు అన్న మరి ఇప్పుడు చెప్తలేవు ఏంది చెప్పు అన్న ఎవరు పంపిరు బండి ఎక్కువ బండి ఎక్కువ అన్నావు బండి ఎక్కువ అన్నావు అరే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు పంపిర్రా బాయ్ ఎవరు మస్తు మంది పంపిస్తారు గుర్తుపట్టరా ఎవరు గుర్తుపట్టరా ఎవరు గుర్తుపట్టరా సరే చూపి నేను అంటున్నా బండి కాల్చి ఏ నంబర్ నుంచి వచ్చిందో చూపి కోపం తెప్పియకు కావాలని పుల్ల పెట్టి నీకు పంపించిరా పంపింది వీడియో అన్నా నీకేమని చెప్పి పంపించిరా నాకు తెలియదు పట్టుకున్నా నేను వెనకాలనే పట్టుకున్నా పంపినా వీడు నడుతుండు కాదు వీడు నడుతుండు బండి ఓన్ తిడతారు బండి ఇగో మా నేనే ఇప్పించిన వీని ఏజ్ లేదు ఓన్ తిడతారు ఇంట్లో తిడతారా లేకపోతే వీని తిడతారా చెప్తే అర్థమైతే ఎవడు పంపించండి చెప్పాను అది ఒక నిమిషం అన్న బండి అమ్మేసి అన్న బండి అమ్మే వీడియో పంపించండి చెప్పాను వీడియో చూపి అన్న ఇంకో అన్న బండి అమ్మాయి కాల్చి ఏమని చేసి అన్న వీడియో పంపించి చూపి అన్న బండి మాకు చూసాను ఓరో వల్ల నువ్వు మమ్మల్ని ఊరాదరా బాబు ఇప్పుడు ఫోన్ తీసుకొని ఏం చేస్తారా ఇప్పుడు నువ్వు దాంట్లో బండి నడిపింది నేను చూపిస్తాను చరతనే పంపించిండ్రు రా భయ్ ఇక్కడికి నువ్వు దాంట్లో బండి ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసా టూ మచ్ కదా అన్న ఇది టూ మచ్ ఏంది అన్న ఏందన్నా నీకు కూడా తెలుసు కదా వీడియో చేస్తున్నామని ఏం వీడియో అరే అవునా నన్ను ఒక మాట మాకు చెప్పానా నువ్వు కొట్టా పడమా మేము మంచి గురించి అన్న మంచి గురించి అన్న మాకు చెప్పాలి కదా అన్న మాకు చెప్పాలి కదా అన్న చూడు ఇప్పుడు బండి ఊరంగా పట్టుకొని ఉన్నావు
బండి పట్టుకొని ఉందా ఈడ చెప్పు ఆ? నువ్వు పట్టుకొని ఆపేసినా? ఉన్నావా? వెనకాల లేనా అన్న? నేను వెనకాలనే ఉన్నా కదా బండి అన్న. కాలు మీద పడితే ఎవరు బాధ్యత అన్న నేను వెనకాలనే ఉరుకుతున్నా కదా అన్న, నేను వెనకాల. ఇప్పుడు కాలు మీద పడితే అన్న, ఎవరికి ఒకసారి బాధ్యత? చూడన్నా నేను వెనకాల కాలు మీద పడితే ఎవరికి బాధ్యత అంటున్నా. వీడియో చేద్దామని చేసినామన్నా, ఏదో రీల్ కి కాదన్న. మేము వీడియో చేద్దామని చేసినామన్నా, లేకపోతే దానికి ఎందుకు వీడియో ఇస్తానా నేను? తమాషా చేయొద్దు. అది తమాషా ఏం చేసినామన్నా? దాని గురించి వీడియో చేద్దామని అన్న చెప్పి శరత్ అనే మన ఉంటే నువ్వు మమ్మల్ని అనేది ఉండే కదా అన్న. ఇట్లా దొంగలా తీసుకొని ఆయనకు పంపించి ఆయనతో ఎందుకు కొట్టిస్తున్నావు అన్న? నేను చెయ్యలే. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు చిన్న పిల్లలు అంటున్నాను నాకు అది చేయలే, వాళ్ళందరినీ తీసేసిన. ఇప్పుడు మీకు మీరు కూడా ఇట్లా చేస్తే కాదు అన్న, ఇప్పుడు తప్పేం ఏమంటారు? చేస్తామన్నా? రీల్ పెట్టాలి అన్న, వీడియో కోసం నువ్వు నేను- ఎందుకు తీసినావురా? నేను చెప్పాలి కదా అన్న. అనిల్, ఏంటారా? అన్న నీకు తెలియదు అన్న వీడియో చేస్తున్నాం నీకు చెప్పిన నేను నువ్వు నాకు చెప్తే నేను ఆపేస్తుండే కదా, నీకు తెలియదు అన్న వీడియో చేస్తున్నాం మేము అన్న. అవువే, అరే నేను కొట్టి నేను అది చేసేస్తా, నేను బండి రేపు అమ్మేస్తా. అది వద్దా? అన్న, అవసరమే లేదు. నువ్వు ఎందుకు తీస్తున్నావురా? నువ్వు సరే, అన్న మేమే అడిగినాం అన్న, వీడియో చూసామన్నా అన్న, వీడియో కన్నా సరే నాదే తప్పు నన్ను ఓ అన్న నేనే నడిపాను కాదురా, నువ్వు ఇంటికి పోరా. ఆగు ఆగు వీడియో చేసినామన్నా అన్న. పక్కనోళ్ళే మస్తు ఎక్కిస్తురు నాకు మాట నువ్వు చెప్తే అయిపోతుంది కదా అన్న. సరే అదే మాట నాకు చెప్తే అయిపోతుంది కదా. టెన్షన్ తో వచ్చిన అదే మాట నీకు నడపకు రబ్బాయి ఇమ్రాన్ తిడతాడంటే నేను నడపకు అంటే చెప్పిండ్రా నాకు ఇంతకు ముందు నువ్వు బండి నడుపుతుంటే నేను తిట్టలే. ఏమండి ఆ? ఆ లైట్ ఈయన పెట్టండి బండి. నేను నడపలేనా ఎందుకు నడపలేను. బండి ఎందుకు రా నీకు? ఏం అవసరం రా బండి? నడపలేను. బండి నేర్చుకున్నాను. ఏం అవసరం రా? రోడ్ల పైన కూడా ఏ, కాదు చిన్న కదా. బండి పెట్టి ఆ బండి పెడతారా? రోడ్ల పైన కూడా కాదు కదా గల్లేనే కదా బండి ఆలి పెద్ద బండి అది. సరే మస్తు మంది నేర్చుకుంటారు కదా బండి ఇగో ఈ రీల్ నువ్వు పెట్టినావు అనుకో, రీల్ నేను వీడు ఏడా? కనిపిస్తలే, వీడు కనిపిస్తలే. ఆగన్నా. మీరు రీల్ తీసి నేను ఇప్పుడు రీల్ నోళ్ళు పెట్టాను. ఏం కాదన్నా. ఆగు. నేను రీల్ పెట్టిన నేను ఆగు, ఆగు, ఆగు. సరే, సరే, రీల్ పెట్టినా కూడా నేను అడగనా ఏం అడిగాను? అడగనా? ఏం అడుగుతున్నావు రా నాకు? అడగనా? ఏం అడగనా? అడుగుతున్నావు? సరే నాకు ఒక మాట చెప్పదు ఆయన పంపించింది మంచిగా అయింది. సరే అన్న సరే అన్న నువ్వు చెప్తున్నా పక్కన ఇట్లా చేయడం కరెక్ట్ కాదన్న. చెప్పనా? నాడు కొట్టి బండి ఎక్కువ చెప్పానన్నా. బండి ఎక్కువ. చెప్పాను అర్చన నేను రాను. అన్నా ఫోన్ రాదన్నా అన్నా అన్నా నేను పోను. అన్నా నువ్వు అన్నా వీడియో పంపేయని వచ్చి కొడుతూనే ఉన్నావు అన్న. వీడియో పంపేయని వచ్చి కొడుతున్నావు. ఒకసారి అడిగినావు అన్న ఎందుకు తీస్తురా అని. ఎందుకు తీస్తున్నావు అని అడిగినా. అడిగినావు అన్న ఒక మాట. వీడియో పంపంగానే వచ్చి మీరు పట్ట పడ కొట్టి నువ్వు 2 నిమిషాల్లో పిచ్చోని చేస్తాను. సరే అన్న. అరే, అన్నా శరతన్ ఎందుకు వచ్చిండు? శరతన్ ఎందుకు వచ్చిండు ఈడికి? శరతన్ ఎందుకు వచ్చిండు అన్న? నేను నీకు ఎందుకు చెప్పలేదు మరి? వచ్చిండు అన్న? మరి ఈడికి నేను వచ్చిండు నీకు చెప్పలే చెప్పలా? శరతన్ నీ దగ్గర మంచిగా అయిదామని చెప్పి అందరూ ఆ, ఆ. ఎక్కిస్తున్నారు సార్. మాతో వచ్చిండు మాతో వచ్చిండు సరే ఇదిగో, రా భయ్. నీ సరే. దగ్గర మంచి గానికి పక్కన వాళ్ళని ఆ, తొక్కు. అంత ఓవర్ తొక్కు. అన్న మరి ఎందుకలా వీడియో చెప్పేది ఉండే అన్న? అన్న, నువ్వు ఈయన ఉన్నావు కదా అన్న, నువ్వు ఒక మాట చెప్తే అయిపోతుంది అన్న. దానికి వీడియో అవసరం ఏమో అంటే మేము కాదా అన్న, నీకేం కాదా? సరే నువ్వేం ఆ, కాదా? సరే ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు ఏ, చిన్న పిల్లలు- అన్ని- అన్ని ఆ, నేను చెప్తా. మరి ఇంకా అన్ని ఆ, పెట్టు అది పెట్టు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఆ, మీరు అంటారుగా చిన్నపిల్లలు కంటెంట్ చేసినప్పుడు నేను ఎప్పుడైనా ఉండేనా? లేవన్న ఓవన్ తిట్టిరు. నిన్నది ఆ, ఇది కూడా నన్నే తిడతారు, నేనే బదలామైతా. నడప ముందుకు చెప్తే అయిపోతుంది కదా అన్న. వేరే తీసుకొని ఇన్స్టాగ్రామ్ చెప్తే అయిపోతుంది కదా అన్న నువ్వు. వాని ఏజ్ లేదు, ఆ వీడియో కాదు ఏం కాదు, వాడు నడపద్దు బండి 18 వచ్చినాక నడపాలి. ముందే చెప్పేది చెప్పలే ఇంత ముందు చెప్పలే ఎదురన్నా ఇగో, ఇగో. నీ అరే, దగ్గర ఇగో, మంచి అరే. గానికి ఎన్నో నీ దగ్గర ఎందుకు కూడా- అరే, అన్న ఎవరో చెప్పింది ఏ, నన్ను నమ్మడు సరే, వేస్ట్, సరే, నేను నమ్మడు చెప్తా. నన్ను ఇగో. నమ్మనే నమ్మడు నమ్మనే నమ్మ, నేను నమ్మ, అసలు నమ్మ. ఇంత ఇంత అయింది నా చాలు. ఇగో, ఇను. వీళ్ళు నేను ఒకటే చెప్తున్నా, రెచ్చగొట్టి ఓరి నీ నమ్మాలి, బండి అలా తీరు, అది నమ్మలేవా నా చేసిరా. ఓరి? పోనీరా భయ్. అన్న నేనెందుకు రెచ్చగొడతాను? సరేరా భయ్. రీల్ ఎందుకు తీస్తారు? మీరు యూట్యూబ్ వీడియో తీసేది ఉంటే యూట్యూబ్ వీడియో తీస్తారు, రీల్ ఎందుకు అన్న తీస్తారు? నీకు పంపించడానికి అన్న, ఆ, నాకు నీకు పంపించనీకా? పంపించడానికి అన్న. అన్న మేము ఓ నెక్స్ట్ పిచ్చోని పంపించాం. చేస్తారు.
అయిపోయింది కదా నీకు. బండి నడిపినప్పుడు చెప్పిండు కదరా. వీడియో చేస్తున్నామన్నా మేము. అరే వీడియో చేసేది భయ్ వాడు అరే పడితే ఎవరు సగం సగం చూసిరన్నా, సగం సగం చూసిరు మీరు. మీకు తెలియదు కాళ్ళు అందుతాయా? ఆయన అన్న నీకు వెయిట్ అర్థమవుతుందా? ఆపుతాడా? నేను చెప్పేది అర్థమవుతుందా అన్న? బండి వెయిట్ అన్న, ఆపుతాడా? నీకు కూడా అర్థమవుతుంది. అరే అర్థం కాదు భయ బండికి అరే నేను ఉన్నాను వెనకాలనే. అయిందా ఏమన్నా? దూరం ఉన్నాడు, దూరం ఉన్నావు చూసినావా? దూరం దూరం ఉన్నావు. మధ్యలో. అన్న, ఏమన్నా దూరం లేదన్న. వీడియో చేస్తున్నారు కదా మమ్మల్ని. మాకేమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పెద్దోనివి భయ్. పెద్దోనే అన్న. నేను ఇన్ని కొడతలేరా? రెస్పాన్సిబిలిటీ ఎవరన్నా? తప్పు చేస్తున్నాడు, అన్న, వీడియో చేస్తున్నావు అన్న. కొడుతుర్రు అంటే తప్పు ఎందుకు చేస్తే కొడుతుర్రు? కొడుతుర్రు. సరే ఒక మాట చెప్తా. 1 minute ఒకటే వంచారు కానీ అసలు నిన్ను ఏమనుకుంటున్నావు? అన్న నేను ఏమన్నా అన్న? నాకు ఒక మెల్ల చెప్పు గట్టే మాట. ఏమన్నా నిన్ను మాట్లాడమన్నాడు ఏమనుకుంటున్నావు? waste అసలు. నిన్ను వీడియో ఏమనుకుంటున్నావు? చేద్దామని ఆహా, వచ్చినాం అన్న. ఏమన్నా సరే కాదు. నిన్ను ఏమనుకుంటున్నావు? ఏ టైం రాత్రి ఏ టైంకి పోతావు? రాత్రి ఆనే ఉంటాడు అన్న, ఆఫీస్ దగ్గర. రాత్రి ఏ టైంకి పోతావు? 2 అవుతుంది రా మరి. రాత్రి కావడం ఇంపార్టెంట్ ఏ కాదు. టైంకి పోతావు? నువ్వు ఈ టైంకి నేను పోతావు? జల్ది వెళ్ళిపోతా. అదే ఎన్నో క్లాక్ 12 పోతావు? లోపు వస్తా. ఆహా, ఎన్నో క్లాక్ పోతావు? నేను ఎన్నో క్లాక్ పోతావు? 6 కి, నేను ఎప్పుడు లేస్తా పొద్దున? నువ్వు జల్దీ లేస్తావా? నీకు అలవాటు అన్న, నీకు అలవాటు అన్న. జాబ్ పోతా. మీరు ఎన్నో క్లాక్ పోతారు? 2 అవుతుంది అన్న రాత్రి. మెల్లగా ఇప్పుడు నువ్వు ఇలా సేవ్ చేయడానికి మాట్లాడుతున్నావు అన్న. ఓకే అన్న. వాళ్ళని సేవ్ చేయడానికి మాట్లాడుతున్నావు. సేవేనికే మాట్లాడతాడు, నిజం మాట్లాడుతున్నావు. అన్న, నువ్వు ఇంకో సగం సగం వీడియో చూసినావు అన్న. మొత్తం వీడియో చూడకపోతుండేను. మొత్తం వీడియో చూస్తే నేను ఒక వీడియో వేద్దాం అనుకున్నాం, యూట్యూబ్ ది నీకు పంపిద్దాం అనుకున్నాం. నీకు సగం సగం పంపించేసిండు అన్న. నువ్వు కొట్టినావు. మాదే తప్పన్న. అన్న ఇప్పుడు సీన్ ఎట్లా అయింది తెలిసి మేము ఏదో నడుపుతున్నాం, నువ్వు సడన్ గా వచ్చి వీడియో పెట్టి అన్నకు పంపించు. అన్న, ఒక్క సెకండ్ ఆగితే మీకే పంపిస్తుండే అన్న. మేము వీడియో చేయడానికి. అది నాకు ముందు అన్న వచ్చిందా? తప్పు మాది కాదన్న. అన్న మాతోనే వచ్చి మాకు వచ్చేసిండు అన్న. నీ హుషారు నాకు తెలుసు. నీ అన్న, తెలివి అన్న, ఏందో సరే, నాకు సారీ. తెలుసు. ఏం హుషారు నీ అన్న? తెలివి ఏందో నాకు తెలుసు. నువ్వు ఎవరిని నమ్మాలో? నువ్వు ఒక సెకండ్ అన్న, నాకు కవర్ చేసి అన్న, జర నువ్వు ఎవరిని నమ్మాలో? జర అరే, ఎవరిని నువ్వు నమ్మాలో? నమ్మాలా? అది అరే నువ్వు ఎవరిని నమ్మాలా? నువ్వు నమ్మినట్టు అరే అరే వాళ్ళని సేవ్ వాళ్ళని సేవ్ చేయడానికి నువ్వు మమ్మల్ని అంటున్నావు అన్న. ఎవరిని ఇగో నువ్వు ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? అన్న, వాళ్ళని సేవ్ చేయడానికి మమ్మల్ని ఏం తప్పు అన్న, లేదు చేస్తున్నా కదా? అన్న, చేయన్నా. సరే ఆగు. సరే అను. ఏయ్, నేను ఒక బేకార్ గాని నేను ఒక ఏమనలే వేస్ట్ అన్న. గాని మేము అనలేనే అనలే. మీరే అన్నావు అనుకుంటున్నా? అనలే. మేము అనలేనే అదే అనలే. అంటున్నా? ఎందుకు అనుకుంటావు? బండి నడిపినా తప్పు అయిపోయిందంటే అయిపోతుంది. అన్న, అంతే ఇంకో నీ దగ్గర ఉన్న పుల్లలు పెడుతురా అన్న, అంతే అన్న. ఎవరు మేము ఏం పెడతలేరు అట్లా. చేయలేదు అన్న. అట్లా మాట్లాడక అర్థమైందా? అన్న, ఎవరు నువ్వు వచ్చి పెడతలేరు. మాట్లాడకన్నా మంచి పని చేసిండు శరతన, మంచి అర్థమైందా? పని చేసిండు ఓకే. మేమే మీరు పడితే ఏం చేస్తావు? మేమే చెప్తుండే అన్న. అన్న సంట్లు చేసి నువ్వే చెప్తున్నావు అన్న అరే, పనుల నేను- గురించి. సరే ఇప్పుడు నీట్ మాట్లాడదాం, తెలివి వాడదాం, నీట్ మాట్లాడదాం అంతే. తెలివేం మాట్లాడుతున్నావు? నేను ఏమంటున్నా ఆయన నీట్ మాట్లాడదాం. మాట్లాడి ఎందుకు ఎందుకు ఇలా? సరే మాట్లాడదా మీతో మాట్లాడి స్టోరీ నమ్మాలన్నాము కానీ ఇగో, వీడు సరే నాకు వీడియో పంపిద్దామని చూస్తారు. వీడియో ఎవరి చేతిలో ఉంది? వద్ద ఎవరి చేతిలో ఎవరు ఉంది? నడుపుతారు? ఆ? ఎవరి చేతిలో ఉంది నాకు చెప్పు. ఇకరా, ఇగో ఇది చెప్పు. ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఇకరా. చెప్పు. ఇది చెప్పు. ఇకరా. ఇది నువ్వు అంటున్నావు వాడు బండి నడుపుతున్నా. ఇది ఎవరి చేతిలో ఉంది? చేయలేదు అన్న. నువ్వు వదిలేగానే పడిపోతే ఏమైతుంది? పడిపోతే ఏమైతుంది? ఏమైతుంది? అన్న అన్న నువ్వు మాట్లాడన్నా. ఆ, నేనే మాట్లాడతా. అన్న పడలే ఇప్పుడైతే పడలే కదా అన్న, నేను వెనకాల ఇప్పుడు- ఎరుకుతున్నా. సరే సరే ఇప్పుడు ఎంత డిస్టెన్స్? ఎంత డిస్టెన్స్? ఎంత స్పీడ్ ఆపుతావా? ఊరికే ఆపుతావా? నేను ఒక 100 స్పీడ్ ఉన్నా guys. కాదు నీకు వీడియో పంపిస్తున్నాం అన్న. అరే, ఇక్కడ రా. అన్న, నీకు ఇక్కడ రా, నీ నీకు కోపం చూపిస్తా. రావాలంటే నాకు నేను కోపం ఉండొద్దు అన్న. రావాలి. ఇక్కడ రా, ఇక్కడ రా, నీకు ఇక్కడ కోపం రా. రావాలంటే నేను ఉండొద్దు అన్న. కోపం కొన్నిటికి వేయాలా, కొన్నిటికి కాదన్న అన్న, మేమే వీడియో చేద్దాం అనుకున్నాం. అన్న, నువ్వు వాళ్ళ మాటలని మమ్మల్ని కొడుతున్నావు అన్న. అన్న, మీకు వీడియో వాడి మాట చేయడానికి ఏం వచ్చినాం అన్న. వింటలేడు. అన్న, వీడియో చేయడానికి వచ్చినామన్న మేము. కలర్ చూపించేసినావు మరి. అన్న, శరత్ ఇట్లా అనుకోలే అన్న. వీడియో చేయడానికి వచ్చినాం కదా అన్న. నీకు కూడా తెలుసు కదా అన్న. అయ్యో, ఇగో మళ్ళా కవరింగ్ కవర్ కాదు నాకు నచ్చదు. కవర్. ఒకటి మేము అరే అరే ఆ, సరే కవరింగ్ వేస్తా అన్న, వదిలే అన్న, వీడియో 10 సార్లు చూపించకన్నా. అయిపోయింది చూస్తామన్న. తప్పైంది అన్న, తప్పు అయిపోయింది రా భయ్. తప్పు అన్న, తప్పు అన్న. అరే వీళ్ళ మంచి గురించి చెప్తున్నా. అన్న, అన్న, ఏందన్న, నీకు పుల్లలు పెడతారేమో అన్న. నేను అన్న అన్న అన్న. అరే, ఏం మాట్లాడలేను అన్న. అన్న, నేను సైడ్కి పోయి మాట్లాడదాం.
చేస్తే రెచ్చగొడుతురు నాకు. బీపీ 120, 190 ఉంటుంది నాది. నాది 200 సారీ, 120, 90 ఇగో ఇట్లా వేసేస్తున్నారు నాకు. అరే బండి నడిపిరు కవరింగ్ కి అసలు ఎందుకు నేను వద్దు. సరే ఇగో మాట ఇస్తున్నా, ఇంకోసారి ఆడమా. వద్దు అవసరం లేదు. ఇట్లాంటి మాటలు ఎన్నో ఇస్తుండు మళ్ళీ బండి నడిపిరు. నా బండికే ఇచ్చిండు లాస్ట్ టైం. ఏంది స్టన్స్ వీంది చూసి నేర్చుకుంటురా? అవును, నన్ను అట్లా అనిపిస్తుంది. సరే నువ్వు సరే, బండి అదే లేపాలి. కాదు. ఇప్పుడు ఆగు, ఆగు, ఆగు. అది రీల్ నువ్వు ఆగు, ఆగు. అరే నేను చెప్పండి స్టన్స్ ఓన్లీ చూసి నేర్చుకున్నావు. నేను అన్నం చూసాను రాత్రి రీల్ చేసిండు. నువ్వేనా ఇన్స్పిరేషన్ వీళ్ళంతా దుంగాలు ఓర్లేరు. ఆఫీస్ కి లెవెల్ 12 ఎందుకంటే నేను తిట్టలేను. అంతకు ముందు తిడుతుండే నేను, మళ్ళీ తిడుతుంటే తిడుతున్నా అని చెప్పి మేము మొత్తం నేను నమ్ముతారో నమ్మరో ఆఫీస్ కి వీళ్ళు 12 o'clock, నేను 9 గంటలకి నేను ఇంకో జాబ్ చేస్తున్నా. అంటే అంటే అట్లా ఇట్లా license కాదు. కోసం. అంటే నాకు ఒక సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ గురించి ఫ్యూచర్ నేను 3 months దాకా నేను ఆడ జాబ్ చేయాలన్నమాట. సో ఆడ జాబ్ చేస్తున్నా నేను. సో 9 o'clock పోతా, నేను 12:30, 1:30కి వచ్చేస్తా. దాని తర్వాత నేను వీడియోలు చేస్తున్నా. వీళ్ళేమో నాకంటే ముందు వచ్చి పనులు చేయొచ్చు కదా, నేను వచ్చేదాకా ఏ పనులు చేయరు. ఇవాళ 1 గంటలకు వచ్చారు. రాత్రి 2 గంటలకు పోయినామన్నా. ఏం చేస్తే ఆగు. ఏం చేసి ఎడిటింగ్ ఆగు, 1 minute. వీడియోలు ఛానల్ ఎక్కువ ఎడిటింగ్ చూసుకుంటున్నాం. ఆగు, ఆగు, 1 minute. ఎడిటింగ్ దగ్గర ఉండి చూస్తున్నాం ఏం ఎడిటింగ్? నీ ఫోన్ ది నేను చూపించాలి. ఏమేమి చూస్తున్నావు? ఇగో అది చూడు దొరికిపోయారు, ఈయన దొరికిపోయారు. వాన్ ఫోన్ నీ దగ్గర ఎందుకు వచ్చింది? ఇద్దరు తోడు దొంగలు. తోడు దొంగలు. అయితే నేను ఒకటే చెప్తున్నా గైస్, వీళ్ళు నేను నిజంగా అంటున్నా, చాలా కష్టపడుతున్నాం. ప్రామిస్ చేసి చెప్తున్నా 12 o'clock అట్లా వస్తారు. 12 లోపు వస్తున్నా guys. వీళ్ళకి తిడితే తిడుతున్నా అంటుండు. వీడైతే 1 o'clock వచ్చింది. అరే నేను చేసిన చెప్పినా అన్నా, కదా. నా టైం. ఇంటర్లో ఎవరు జల్ది వస్తారు చెప్పానా? ఏమ్రా ఇప్పుడే వేరు చేసినావు. ఆగు. మరి నన్ను అంటుండు. చూసినావా? సరే, పోనీలే. వీళ్ళకి ఇద్దరం లేట్ clarity వస్తున్నాం. లేదు. ఇద్దరు కాల్ మాట్లాడుతున్నా, టైం చూడండి రా భయ్. అన్నా టైం ఇంకా కొంచెం ఆఫీస్ తిరిగినా అన్న. కాదు ప్రామిస్ చెప్తున్నా, ఇవి దొంగ లెక్కలే. ఆఫీస్ కాదు, ఆఫీస్ ఆఫీస్ సరే, ఏం చెప్పండి. మీరు చెప్పండి, నేను చెప్తా. మీ మాట మాట చెప్పండి. మమ్మల్ని బట్టలం లేపని కాలు ఏం బదలాం లేపని కాళ్ళు ముక్తున్నావు. లేట్ ఎందుకు? మీ మమ్మీ తిడతలేదా నీకు? పాపం మీ మమ్మీ కూడా తిడుతుంది. పోరా 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 అంటే లేదన్నా, ఇగో. ఇంట్లో కూడా సతాయిస్తుండు. స్నానం ఇదిగో, పొద్దున్నే లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని తినేసి వచ్చేలోపు లేట్ అవుతుంది. సరే నేను 8 o'clock లేచి నేను 8 o'clock పోతున్నా ఆఫీస్. అలవాటన్నా నీకు ఏం అలవాటు? నేను బేవర్స్ గా అన్నా. గంట